హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్షిత్. వెల్కమ్ టు డ్రైవింగ్ లవ్ రివ్యూ అండ్ మీ. మనం ఇలా హైచర్ షోరూమ్ దగ్గరకు వచ్చేసినాం, నాగర్ కర్నూల్. హైచర్ 551 రివ్యూ తీసుకోవడానికి. అన్న పేరు వచ్చేసి అన్న 67. నా బండి హెచ్పి బండి గురించి చెప్పాను. మనకు ఐచర్ దాంట్లో మనకు 380, 480, 551 అన్ని మోడల్స్ 557. దీంట్లో ఐచర్లో అనేది 2 వీల్ ప్లస్ 4 వీల్ ఉంది. ఐచర్లో ఇది 4 వీల్ అనేది 551 అనేది టోటల్ 50 HP కెపాసిటీ బండి ఐచర్లో 4 వీల్. ఇప్పుడు దీంట్లో ఐచర్లో 4 వీల్ అనేది ఇది 5 స్టార్ మోడల్ అన్నమాట. ఇది మనకు 4 వీల్ టోటల్ 50 HP బండి. దీంట్లో స్పెషల్ ఏమంటే పండింగ్ స్పెషల్ అన్నమాట. పండింగ్ స్పెషల్ పండింగ్ అనేది కాకుండా రోటావేటర్, ప్లౌ ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది 4 వీల్ డ్రైవ్ టోటల్గా. ఇది ఇంజన్ అనేది మనది టోటల్గా 50 HP కెపాసిటీగా ఉంటుంది. ఇంకొకటి ఇది ఓల్ట్రా ఇంజన్ అన్నమాట. ఐచర్లో 45 HP వరకు మనకు ఐచర్లో సిమ్సన్ ఇంజన్ అనేది వస్తుంది. దీంట్లో 50 HP 55 HP అనేది మనకు ఓల్ట్రా ఇంజన్ అనేది వస్తుంది. దీంట్లో మనకు స్పెసిఫిక్గా ఏమంటే ఒక ఐచర్ అనేది మనకు డీజిల్ సేవర్ బండి టోటల్ 0 మెయింటెనెన్స్. ఒక కస్టమర్కు కావాల్సింది ఏమంటే, ఒక రైతుకు ప్లస్ కస్టమర్కు కావాల్సింది ఏమంటే మనకు డీజిల్ ఆదా చేయాలి ప్లస్ 0 మెయింటెనెన్స్ ఉండాలి. ఇవి రెండు మన దాంట్లో ఉండాలి. ఇంకొకటి మనది ఫ్రంట్ పోర్షన్ అనేది పవర్ స్ట్రింగ్ అనేది 2 సిలిండర్స్ ఉంటాయి. ఆ 2 సిలిండర్స్ అనేది చాలా హెవీగా ఉంటుంది. మనకి ఒక చోట మనం కరిగేట్లలో మనం పండింగ్ చేసేటప్పుడు ఒక చోట డౌన్ ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డౌన్ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఈ 2 సిలిండర్స్ వల్ల మనకు ఆయిల్ సీల్ అనేవి ఎక్కువ పోకుండా అనేది ఆయిల్ కారకుండా ఉండడం వల్ల కస్టమర్కు 0 మెయింటెనెన్స్ ఇస్తుంది అనమాట. వేరే కంపారిజన్ వేరే దాంట్లో చూసుకుంటే మనం జాండీర్లో సింగిల్ సిలిండర్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్కు హెవీ మెయింటెనెన్స్ అవుతుంది. మనది ఏమవుతుందంటే 0 మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంకొకటి మనం పండింగ్ అనేది బురదలో దిగుతాం. బురదలో దిగడం వల్ల ఫ్రంట్ పర్సన్ వల్ల మనకు ఆయిల్స్లో అవి పోకుండా, బేరింగ్లు పోకుండా మనది ఫుల్ ప్యాకింగ్ వస్తుంది కవర్. దీనివల్ల ఏమవుతుందంటే కస్టమర్కు 0 మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంకొకటి ఫ్రంట్ పోర్షన్ అనేది మనకు హెవీగా ఉంటుంది. దీనివల్ల బండి షేక్ అవ్వడం, హైట్ లేవడం కానీ అనేది జరగదు అనమాట, స్కిడ్ అవ్వడం. టైర్స్ మనకు 40 నెంబర్ టైర్ వస్తుంది. 40 నెంబర్ టైర్ రావడం వల్ల ఇది పీకేటీ అనమాట. పల్లింగ్ స్పెషల్ వస్తుంది అన్నమాట. దీంట్లో మనం నార్మల్ టైర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ పల్లింగ్ స్పెషల్ కాబట్టి 50 మనం పీకేటీ టైర్ ఇస్తాం, హైలైట్ టైర్స్. దీనివల్ల ఏమంటే కరిగేట్లలో మన బండి ఈజీగా అవుతుంది. మనం దీనివల్ల వీల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. డైరెక్ట్ మనం రోటావేటర్తో కానీ కల్టివేటర్తో కానీ మనం డైరెక్ట్ పల్లింగ్లో దిగవచ్చు. ఇంకా మనకు హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ అనేది చాలా ఉంటుంది హెవీగా. ఇది మనకు టోటల్గా ట్రాక్టర్ వెయిట్ అనేది 2300 kgs ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనం హెవీగా అనేది మనం రోటావేటర్ 42 బ్లేడ్ వేసుకోవచ్చు, 48 అయినా వేసుకోవచ్చు. దీనివల్ల ప్రాబ్లం ఉంటుంది. మనకు లిఫ్టింగ్ కెపాసిటీ హై లెవెల్లో ఉంటుంది. మనం ఒకవేళ వరి నాటేటప్పుడు మొక్కలకు దాన్ని తగలకుండా మనకు గ్రౌండ్ లెవెల్ అనేది బాగుంటుంది. ఇంకోటి మనకు రివర్స్ పీటీఓ దీంట్లో ఆప్షన్స్ ఏమంటే మళ్ళీ మనకు డ్యూయల్ క్లచ్ ఉంటుంది. మనం బేలర్కు కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లౌ ఏదైనా సరే అగ్రికల్చర్ పర్పస్ ఏదైనా సరే మనం కంటిన్యూ చేసుకోవచ్చు దీనివల్ల. ఇంకోటి మనకు బ్యాటరీ సైడ్కి ఇచ్చేస్తారు, ఏమైనా వాటర్ కారకుండా ఉండడానికి సేఫ్గా ఉంటుంది కస్టమర్కు టోటల్గా మనకు. అందుకే దీన్ని 5 స్టార్ బండి హైదరాబాద్ ఇట్లా 5 స్టార్ ఉంటుంది. దీనివల్ల మనకి యూజ్ ఏమంటే 5 స్టార్ అనేది కస్టమర్కు రోటావేటర్ కానీ ఆల్ వర్క్ టోటల్గా కంప్లీట్ చేస్తుంది అనమాట వర్క్ అనేది. ఐచర్లో 5 స్టార్ 551 అనేది లాస్ట్ 3 years నుంచి నెంబర్ 1 సేల్ ఉందన్నమాట. 50 HP కెపాసిటీ బండిలో టోటల్గా 50 HP కెపాసిటీ అంటే జాండీర్లో 50 HP చూసుకుంటే మనకు మైలేజ్ రాదు, మెయింటెనెన్స్ హెవీగా ఉంటుంది. మహేంద్రలో 50 HP బండి 585 సక్సెస్ఫుల్గా లేదు. ఒక ఐచర్లో మాత్రమే మనకు 50 HP బండి టోటల్గా కంప్లీట్గా ఒక కస్టమర్కు కావాల్సింది 2 వీల్ అయినా కానీ 4 వీల్ అయినా కానీ నెంబర్ 1 పర్ఫార్మెన్స్గా ఉందన్నమాట. ఇప్పుడు వేరే మహేంద్ర బండి చూస్తే మనకు 4 నాజిల్స్ ఉంటాయి. స్వరాజ్ కానీ మహేంద్ర కానీ అదర్ కాంపిటేటర్స్ మనవి 3 నాజిల్సే ఉంటాయి. దీనివల్ల మనకు డీజిల్ సేవర్ అవుతుంది. 4 నాజిల్స్ ఉండడం వల్ల అనేది డీజిల్ ఎక్కువ తాగేస్తుంది. మనది 3 నాజిల్స్ ఉండడం వల్ల డీజిల్ తక్కువ తాగుతుంది. ఇంకొకటి మనకు ఏమంటే మనకు ఓల్ట్రా ఇంజన్ కాబట్టి పికప్ అనేది ఎక్కడా తగ్గదండి టోటల్గా. డీజిల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత? డీజిల్ ట్యాంక్ కెపాసిటీ మనకు 50 లీటర్స్ ఉంటుంది. 50 ఫుల్ ట్యాంక్ 50 లీటర్స్ ఉంటుంది డీజిల్ క్యాన్.
ట్యాంక్ అనేది. మైలేజ్ ఎట్లా వస్తుందని 50? మైలేజ్ మనం ఐచర్లో అనేది ఇప్పుడు సపోజ్ దీంట్లో 551 అనేది జేడీలో 5050 బండి, మహీంద్రాలో 585 ఉంటుంది. ఇప్పుడు కుబోటాలో వేరుగా 50 HP ఉంటుంది టోటల్గా. ఇప్పుడు మనం వేరే కాంపిటీటర్స్తో 50 HPని పోల్చుకుంటే మన దాంట్లో గంటకు 1 లీటర్ అయితే ఆదా చేస్తుంది. సపోజ్ అది మహీంద్రా 5 తాగే చోట మనకి 4 తాగుతుంది. 1 లీటర్ అనేది పర్ఫార్మెన్స్ అనేది మనకు తక్కువ తాగుతుంది. ఒక రైతుకు గంటకు 1 లీటర్ మిగిలితే ఒక 100 రూపాయలు రైతు జోబులో ఉన్నట్టు. మనం ఐచర్ 551 4 వీల్ అనేది మనం కస్టమర్కు టైం సేవ్ అవుతుంది. ప్లస్ 4 వీల్ వల్ల ఏమవుతుందంటే వీల్స్ ఎక్కించుకోకుండా మనము కస్టమర్ డైరెక్ట్ రోటావేటర్తో మనం డైరెక్ట్ పండింగ్లో దిగుతుంది. దానివల్ల టైం సేవ్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏమంటే పండింగ్కు మనం 4 వీల్ యూజ్ చేయడం వల్ల 2 వీల్ కూడా యూజ్ చేయొచ్చు పండింగ్. కానీ దాని 2 వీల్స్ మనం ఏం చేస్తాం, వీల్స్ ఎక్కించుకోవడం అవన్నీ చేయాల్సి వస్తుంది. దిగబడే భూములు ఉంటాయి, ఒకసారి ట్రాక్టర్ దిగబడవచ్చు 2 వీల్ అయితే. 4 వీల్ అనేది ఏమవుతుందంటే మనం వీల్స్ ఎక్కించుకోకుండా డైరెక్ట్ దిగడం వల్ల 2 వీల్ వేసుకునే చోట 2 వీల్ వేసుకోవచ్చు, 4 వీల్ దిగబడే చోట మనం 4 వీల్ యూజ్ చేసుకుని ఈజీగా బయటికి రావచ్చు. కస్టమర్కు టైం సేవ్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి మనకు దిగబడే భూముల్లో నుంచి మనం ఈజీగా బండిని బయటికి తీసుకురావచ్చు. అది మనకు సేవ్ అవుతుంది కస్టమర్కి. మనం 2 వీల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం వీల్స్ 2 వీల్ బండికి మనం వీల్స్ యూజ్ చేయాలి. అవి మనకు ఎట్లా అంటే వాటర్లో లోతుగా దిగబడవు. ఇవేమవుతుందంటే 4 వీల్ మనకు లోతుగా వెళ్తుంది. ప్లస్ ఇంకొకటి ఏమంటే మనకు హార్వెస్ట్ కటింగ్ చేసే సీజన్లో మనకి ఈజీగా కట్ అయిపోతుంది. ఇంకోటి లోతుగా వరి నాటడము అవన్నీ మన మొక్కలు బాగా లోతుగా వెళ్ళిపోతాయి. కటింగ్ చేసే సీజన్లో హార్వెస్టర్లో మనకి ఈజీగా కట్ అయిపోతుంది. దానివల్ల రైతుకు లాభంగా ఉంటుంది. ఇంకొకటి మనకు ఈజీగా పని అవుతుంది ట్రాక్టర్ వల్ల. దానివల్ల మనకు 50 HP అనేది టోటల్గా కస్టమర్కి యూజ్ అవుతుంది. ప్లస్ రైతుకు బెనిఫిట్గా ఉంటుంది. ఈ 551 బండిలో మనకు సర్వీస్ అనేది ఫస్ట్ సర్వీస్ అనేది 50 అవర్స్తో స్టార్ట్ అవుతుంది. 50 అవర్స్ కంప్లీట్ అవ్వగానే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ నుంచి 250 అవర్స్తో స్టార్ట్ అవుతుంది. అట్లా 250 అవర్స్ సర్వీస్ అనేది ఉంటుంది. ఈ బండికి వారంటీ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. లేదా 2000 అవర్స్ 2000 గంటలు మనకు వారంటీ. ఇంజన్ గేర్ బాక్స్ మనం వారంటీ ఇస్తాం. స్టీరింగ్ అనేది మనకు కంఫర్ట్గా ఉంటుంది. కార్ స్టీరింగ్ లాగా ఈజీగా మూవ్ అవుతుంది డ్రైవర్. ఇంకొకటి సీటింగ్ అనేది మనం ఫ్రంట్ బ్యాక్ వెయిట్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. సీటింగ్ కెపాసిటీ అనేది కస్టమర్ వెయిట్ ఉండొచ్చు, కస్టమర్ హైట్ ఉండొచ్చు, కస్టమర్ స్మాల్గా పొట్టిగా ఉంటే మనం అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ముందరికి వెనక్కి వెయిట్ అడ్జస్ట్మెంట్. ఇంకొకటి మనకు బానెట్ అనేది ఈజీగా కనపడుతుంది. రోడ్డు మీద ఎటువైనా ఏమైనా గుంతలున్నా రోడ్డు వర్క్ కమర్షియల్ వర్క్ చేసేటప్పుడు మనకి ఈజీగా కనపడుతుంది. ఇంకొకటి మనకు ఎట్లా ఉంటుందంటే సైలెన్సర్ జాలి ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది కాకుండా మనకు సేఫ్గా సడన్గా మనం ఎక్కేటప్పుడు ఎటైనా ఎక్కొచ్చు. దానివల్ల సైలెన్సర్ కూడా టచ్ చేస్తే కాలిపోదు. మన హ్యాండ్ అనేది కాలకుండా మనకు జాలి ఎక్స్ట్రా ఇచ్చారు. టోటల్గా బంపర్స్ అనేది సైడ్ మడ్గార్డ్స్ అనేవి మనం ఎటు చూసినా ఎంతమంది ఎక్కినా కానీ ఇది మనం షేక్ అవ్వాలి, వెయిట్గా ఉంటుంది. వేరే బండితో మనం కంపారిజన్ చేసుకుంటే మనది కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి వెయిట్గా ఉంటుంది, షేక్ అవ్వాలి, వైబ్రేట్. ఇంకొకటి మనము టోటల్గా ఎట్లా ఉంటుంది హైడ్రాలిక్ టోటల్గా హెవీ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంటుంది. టోటల్గా హైట్గా లేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనం ఏమైనా రోటోవేటర్ దాని మీద ఏమైనా వెయిట్ పెట్టుకున్నా కానీ సేఫ్గా ఉంటుంది. సపరేట్గా మనం ఛార్జ్ పెట్టుకోవడానికి మనకు మొబైల్ ఛార్జ్ పెట్టుకోవడానికి సపరేట్ ఛార్జింగ్ బాక్స్ అనేది మనకు సపరేట్గా ఇచ్చారన్నమాట స్పెషల్గా. నా ఇది 4 వీల్ జాయింట్ ఉంది కదా, కొన్ని బండ్లు దిగబడ్డప్పుడు మొత్తం ఆర్పిఎం పెట్టేసి క్లచ్ ఇస్తే జైంట్లు వెళ్ళిపోతున్నాయి. మన దాంట్లో ఏమవుతుందంటే దిగబడినప్పుడు ఒకటి క్లచ్ పగిలిపోవడం అనేది, క్లచ్ వచ్చి వదలడం అనేది 4 వీల్ గేర్ అనేది మనది కంఫర్ట్ జోన్లో ఉంటుంది అనమాట. దిగబడే భూముల్లో ఏమవుతుందంటే కొన్ని చోట్ల రాళ్ళు ఉంటాయి. దిగబడినప్పుడు ఏమవుతాయంటే రాళ్ళు తగిలి 4 వీల్ గేర్ పగిలిపోవడము, ఏమైనా మెయింటెనెన్స్ హెవీగా అవ్వడం జరుగుతుంది. కానీ మనది గ్రౌండ్ ప్లేస్ అనేది హెవీగా వెడల్పుగా ఉంటుంది. దిగబడినా కానీ మన బండి హైట్ ఉండడం వల్ల అనేది 4 వీల్ గేర్కు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు.
దానివల్ల మన కస్టమర్కు సేఫ్ జోన్లోనే ఉంటాడు, ప్రాబ్లం అనేది లేకుండా మెయింటెనెన్స్ జీరోగా ఉంటుంది. 4 వీల్ గేర్ వల్ల మన దానికి దిగబడినా కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది బయట బయట బండికి ఇప్పుడు జాన్ డీర్ కాంపిటీటర్స్ బండికి మన దానికి ఏమంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల, బండి పొడవు ఉండడం వల్ల దానివల్ల మనకి ఏది ప్రాబ్లం అనేది రాదన్నమాట. అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ దేంట్లో అయినా కానీ. ఇప్పుడు ఈ 4 వీల్ వల్ల రైతులకి మన మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందా? 4 వీల్ అనేది వల్ల మనం 4 వీల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం కరిగేట్ చేసేటప్పుడు దిగబడే భూమి చోటనే మనం 4 వీల్ అనేది యూజ్ చేస్తాం. దానివల్ల ఎట్లా అనేది డీజిల్ ఎప్పుడు ఎక్కువ హెవీగా తాగుతుంది అంటే దిగబడే భూమి చోట ఉన్నప్పుడే మనకు డీజిల్ కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ అవుతుంది. దానివల్ల తప్ప ఇంక హెవీగా అంటే కాంపిటేటర్స్తో చూసుకుంటే మన దానికి చాలా తక్కువ మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు కంప్యూటర్ బంట్లో ఏమవుతుందంటే బేరింగ్లు పోవడం కానీ ఆయిల్ సీల్ పోవడం కానీ ఇట్లాంటిది అవుతుంది. నేను ఫస్టే చెప్పాను కాంపిటేటర్స్ దానికి మన దానికి ఎట్లా అనేది మనది కంఫర్ట్ జోన్ వచ్చింది అన్నమాట. మనం బురదలో దిగుతాం కాబట్టి మనకు ఫుల్ ప్యాకేజ్ వచ్చింది అనమాట. వేరే కాంపిటేటర్స్ వెహికల్స్ కు మన దానికి ఫుల్ దీంట్లో వాటర్ బురద పోవడం వల్ల మనకు ఆయిల్ సిల్క్ అవుతుంది. ఇది ఫుల్ ప్యాకింగ్ వచ్చి రావడం వల్ల ఏమవుతుందంటే లోపలికి ఎక్కడ వాటర్ వెళ్ళదు. కొంతమంది కాంపిటేటర్స్ దానికి ఏం చేస్తారు, మనం ఈ హబ్బులకు దాంట్లో కవర్లు చుట్టుకుంటారు బురద పోకుండా. మనకు అట్లాంటిది ఏమి ఉండదండి. కస్టమర్ కి ఎట్లా అంటే మనది ఫుల్ ప్యాకింగ్ ఉండడం వల్ల ఎంత దిగబడిన భూములు కానీ ప్లస్ ఇంకొకటి బురద పొలాల్లో కానీ మనకు ఆ ప్యాకింగ్ ఉండడం వల్ల మనకు సేఫ్ జోన్లో ఉంటాం. ఆయిల్ సిల్లు పోవడము అట్లాంటివి మనకు జీరో మెయింటెనెన్స్ అవుతుంది. ఇంకొకటి మన సిలిండర్లు పవర్ స్టీమ్ సిలిండర్లు హెవీగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనం కట్ చేసేటప్పుడు మనం డ్రైవర్లకు ఇస్తాం బండి, డ్రైవర్లు మెయింటెనెన్స్ వేరుగా ఉంటుంది, కస్టమర్ మెయింటెనెన్స్ వేరుగా ఉంటుంది. డ్రైవర్ తన బండి కాదు కాబట్టి స్పీడ్ పోవడము ఎట్లంటే అట్లా తిప్పడం వలన పవర్ స్టీమ్ సిల్ లోపల ఆయిల్ సిల్లు అనేది లీక్ అయిపోతుంటాయి. మన దానికి హెవీగా ఉండడం వల్ల 2 సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఆయిల్ సీల్ ఉండడం వల్ల ఇటు కటింగ్ చేసుకున్నా కానీ మనకు సేఫ్గా ఉంటుంది. ఆయిల్ సీల్ పోతాయి కానీ రేర్గా వెళ్తాయి అన్నమాట. దానివల్ల డబల్ సిలిండర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లెఫ్ట్ అండ్ రైట్ కటింగ్ అనేది ఈజీగా ఉంటుంది. మనం లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఈజీగా తిరగడం వల్ల ఏమవుతుంది. అదే సింగిల్ సిలిండర్ ఉండడం వల్ల కాంపిటేటర్స్లో ఏమవుతుందంటే లెఫ్ట్ అండ్ రైట్లో మనకి ఏమవుతుంది తిప్పడం వల్ల ఆయిల్ సీల్ అనేది పోవడం ఎక్కువ జరుగుతుంది. మనకు డబల్ సిలిండర్ ఉంది ప్లస్ మన సిలిండర్ అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట. ఈ సిలిండర్ చాలా వెయిట్గా హెవీగా లావుగా ఉంటుంది కాబట్టి కంఫర్ట్ జోన్లో ఉంటుంది. దానివల్ల ఆయిల్ సీల్ అనేది పోవండి. దానివల్ల కస్టమర్కు జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. బానెట్ అనేది మనది చాలా హెవీగా ఉంటుందండి. ఒకవేళ మనకి ఏమైనా చెట్ల కొమ్మలు అవి తగిలినా కానీ లోపల డ్యామేజ్ అవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఇంకొకటి మన బండి హీట్ ఎందుకు అవ్వదు అంటే మనం రేడియేటర్ అనేది చాలా హెవీగా ఉంటుంది చాలా. దానివల్ల మనం ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేసినా కానీ బండి అనేది హీట్ అనేది మనది చాలా తక్కువ ఉంటుంది, లోపల హీట్ అనేది రాదు. ఇంకొకటి కూల్ అండ్ ఆయిల్కు రేడియేటర్ వాటర్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేయడం వల్ల మనకు బండి హీట్ అనేది చాలా తక్కువ అవుతుంది. దీనివల్ల మనం ఎన్ని అవర్స్ అయినా పల్లింగ్ కానీ కమర్షియల్ వర్క్ కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు. టోటల్గా ఇట్లా మనది ఇంజన్ అనేది ఓల్ట్రా ఇంజన్ ఇట్లా ఉంటుంది అన్నమాట. మన హెవీ కెపాసిటీ మనకు బండి అనేది షేక్ అవ్వడం కానీ స్కిడ్ జరగడం కానీ అనేది జరగదు. టోటల్గా హెవీ ఇంజన్ ఉండడం వల్ల మనకి ఏమైతుంది పల్లింగ్లలో మనకు దిగబడి ఒక చోట మనకు సైడ్ కట్టింగ్ అనేది సైడ్ జరగడము అట్లాంటివి మనకు చాలా రేర్గా జరుగుతుంది అన్నమాట. టోటల్ ఐచర్లో అనేది మనకు చిన్న బండి కాడ నుంచి టోటల్గా 2 వీల్ అంటే 18 HP కాడ నుంచి మనకు ట్రాక్టర్ 60 HP వరకు ఉన్నాయండి ప్రజెంట్గా. అందులో 2 వీల్ ఉన్నాయి, 4 వీల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ నార్మల్గా ఈ మహబూబ్ నగర్ ఓల్డ్ మహబూబ్ నగర్ డిస్టిక్లో మనం ఎక్కువ యూజ్ చేసేది 380, 480, 557 కూడా ఉన్నాయి. అందులో 2 వీల్ యూజ్ చేస్తున్నాం, 4 వీల్ కూడా యూజ్ చేస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు నాగర్ కర్నూలు డిస్టిక్ వైజ్గా చూసుకుంటే మనకు ఐచర్లో 2 మోడల్స్ బండి ఉంది. ఒకటి ఎయిర్ కూల్, 2 వాటర్ కూల్ బండి. ఎయిర్ కూల్ అనేది మనకు టోటల్గా వేరే కాంపిటేటర్స్ కంపెనీలో ఉండదన్నమాట. ఓన్లీ ఐచర్ సెగ్మెంట్లో ఒకటే ఉంది ఎయిర్ కూల్ బండి. ఎయిర్ కూల్లో అంటే మనకు 188 Truth అనేది 18 HP కాడ నుంచి స్టార్ట్ అయింది. దాంట్లో 2 వీల్ ఉంది, 4 వీల్ ఉంది. ఇంకొకటి 242 ఉంది బండి ఇక్కడ వాడే సెగ్మెంట్. ఇంకొకటి 485 ఉంది, అది ఎయిర్ కూల్ బండి. అది దాంట్లో మనము కమర్షియల్ వర్క్ యూజ్ అయిపోతుంది, అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ అయిపోతుంది. 548 ఉంది, అది 50 HP కెపాసిటీ బండి. అది కూడా కమర్షియల్ వర్క్ యూజ్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. అది ఏమంటే మన సైడ్ నాగర్ కర్నూలు డిస్టిక్లో దాదాపు 485 బండ్లే ఎక్కువ ఉన్నాయి అనమాట. 548 కూడా ఉన్నాయి కానీ 10 నెంబర్స్ లోపల ఉంది. 485 అనేది 10+ నెంబర్ పైన ఉన్నాయి అన్నమాట.
దానివల్ల ఏమంటే దానివల్ల కస్టమర్కి ఇంకా బెనిఫిట్స్ ఏమంటే ఇప్పుడు మనం ఇది 2 వీల్ 4 వీల్స్ చూసుకున్నామంటే వాటర్ కూల్ బండ్లో రేడియేటర్ ఉంటుంది, మనకి ఎయిర్ కూల్ బండ్లో రేడియేటర్ అనేది ఉండదు. దానివల్ల మనకి ఇంకా జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. మనము కూలెంట్ ఆయిల్ వాటర్ చూసుకోవాల్సిన అవసరం లేదు, రేడియేటర్ మనకు ఏం వాటర్ ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన జీరో మెయింటెనెన్స్, ఇంకా అది ఇంకా జీరో మెయింటెనెన్స్ లాగా ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది ఒక ఐచర్ దాంట్లోనే ఉందన్నమాట. మన ఓవరాల్ ఐచర్ 5510 5 స్టార్ 4 ఈ బండి ఓవరాల్ లుక్ ఇది. లోపల ఇంజన్ 3 సిలిండర్ ఇంజన్ తోటి వస్తుంది, 50 HP 4 వీల్ డ్రైవ్ బండి ఇది. ఇంతవరకు మన వీడియో చూసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ.